ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్ ఇవ్వండి. కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో కొంత గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. మళ్ళా ఈనాడ జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకేమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లె అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు. పాదయాత్ర ఓవర్ చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్తమాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్. పార్టీలకి సంబంధం లేదండి. ఇది బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కరప్షన్ చేసిండ్రు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పోతారు. నాకున్న అవగాహన బట్టి తొందరగా జైలు కూడా పోతారు. ఇప్పుడు విచారణ కమిషన్ ఏదైతే ఉందో పినాకిని ఘోష్ కమిషన్, రేపు వాళ్ళు హరీష్ కేటీఆర్తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి ప్రజెంట్ మీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని కూడా విచారణకు పిలుస్తారని చెప్పారు. నోటీస్ ఇచ్చారా? పిలిచిర్రా? అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను రాజకీయాలనే లేను. అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. సరే, ఈటల రాజేందర్ గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు. కానీ ఆనాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు పాలిటిక్స్కి సంబంధమే లేకుండే. నేనేం చెప్పాలి? ఇప్పుడు అది ఏం నోటీస్ వచ్చిందో ఈటల రాజేందర్ గారితో మాట్లాడితే ఆయనే చెప్పగలుగుతారు. డెఫినెట్గా అంటే కాళేశ్వరమే కాదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, అది ధరణి అయితేనేమి, కాళేశ్వరం అయితేనేమి, కాకతీయ అయితేనేమి, భగీరథ అయితేనేమి, ఏ రకమైనటువంటి కుంభకోణమైనా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి. మరి వాటి మీద ఎందుకు ఇప్పటివరకు కేసులు మరి నామోదు కాలేదు? ఇప్పటివరకు ఎందుకోసం మరి రికవరీ జరగలేదు? సంవత్సరం దాటిన ఈ ప్రభుత్వంలో మరి ఆ కుంభకోణాల మీద మరి ఎందుకు ఇప్పటివరకు మరి కేసులు ఫైల్ చేసేసి మరి రికవరీ చేస్తలేరు అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా చట్టం తాను పని తను చేసుకుపోతూ ఉన్నది. ఒకవైపు మీరు ఈడీ అంటున్నారు కదా, ఈడీ డెఫినెట్గా మరి ఈరోజు దాంట్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి బహుశా ఈడీ వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా క్లారిటీ రాలేదు. పీకే ఘోష్ కమిటీ మరి ఎప్పటి లోపల మరి వస్తుందో, ఎందుకు ఇంత టైం పడతా ఉన్నది? మరి రాష్ట్ర ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తూ ఉన్నదా? మరి దాని ఎందుకు వారికి రావాల్సినటువంటి రిపోర్ట్స్ ఎందుకు వారికి అందియడం లేదు? ఇవన్నిటి మీద మరి ప్రజలకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వెంటనే, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఒకవైపు ఉన్నప్పుడు మరి చిన్న చిన్న పిడి కేసుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం పెద్ద కేసుల మీద ఎందుకు మరి త్వరగా ఆ రిపోర్ట్స్ని బయటపెట్టి కేసులు ఫైల్ చేయట్లేదు? ఎందుకు వాటి మీద మరి విచారణ మరి త్వరగా కంప్లీట్ చేయడం లేదనే అనుమానాలు వస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఒకసారి అది ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో క్లారిఫికేషన్ కోసం పిలుచుంటారు తప్ప ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆధారాలు ఇచ్చింది దాని మీద అసలు వాస్తవాలు ఎందుకు బయటకు రాలేదు. ఇప్పటివరకు ఆ కాళేశ్వరం మీద ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా బయటకు రాలేదు. ముందు అంశాలు బయటకు రావాలా, సంవత్సరం దాటినా ఇప్పటివరకు ఎందుకు మరి వాటి మీద ఎన్నో అసెంబ్లీలో కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి దాని మీద ఇమీడియట్గా ఆ రోజు మేము సిట్టింగ్ జడ్జితో చేయమని డిమాండ్ చేశాం, సిబిఐకి ఇవ్వమని డిమాండ్ చేశాం. అవేమీ కాకుండా వారు ఇప్పటికి సరే అక్కడ రిటైర్డ్ జడ్జికి ఇచ్చినప్పటికీ కూడా మరి అవి ఇప్పటికీ కూడా వాస్తవాలు ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది, ఆధారాలన్నీ ఎప్పటి లోపల సమర్పిస్తారు, ఈ ఎంక్వైరీ ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారనే అంశాన్ని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. కేటీఆర్ దానిపైన తెలంగాణ ప్రభుత్వం కేవీఆర్ దాఖలు చేసింది ఇవ్వద్దని చెప్పేసి ఈ మూమెంట్ని కోర్టులో ఆశ్రయిస్తున్నారు. ఒకరిని